సంస్కృతి నిలబడాలి, సంగీతం నిలబడాలి, సాహిత్యం నిలబడాలి అంటే ఆ పిల్లలకి భాష తెలియకపోతే వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాను. గోడల మీద కొన్ని ప్రైవేట్ కళాశాలల వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పి రాసేవాళ్ళు. అంటే కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు. భారతీయులకి అంటూ ఒక విశ్వవిద్యాలయం లేదు. అసలు ఒక విశ్వవిద్యాలయం పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు నీలిమా పుత్తూరు. ప్రయోజనం వీడియో సిరీస్ ద్వారా సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కుంకోట్ల గారు మనతో ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర ప్రయాణం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ గారు. నమస్కారం నీలిమ గారు. ఆనంద్ గారు, సిలికాన్ ఆంధ్ర ఎలా మొదలైంది? సిలికాన్ ఆంధ్ర రేపటి తరం పిల్లలకి మన భాష, మన సంస్కృతి, మన సాహిత్యం, మన సంప్రదాయాల్ని తెలియజేయాలి. చలనచిత్ర రంగ ఆధారిత కార్యక్రమాలే అమెరికాలో ఈ తీరం నుంచి ఆ తీరం వరకు జరుగుతున్నటువంటి రోజుల్లో అసలు చలనచిత్ర ఆధారిత కార్యక్రమాలు లేకుండా మన పిల్లలకి మనదైనటువంటి భాషా సంస్కృతిలో అందాన్ని, ఆనందాన్ని చూపించాలనే ఆలోచనతో మొదలైంది సిలికాన్ ఆంధ్ర. ప్రారంభించడం కూడా సిలికాన్ ఆంధ్ర ఒక సంఘమో ఒక సమితో కాకుండా సిలికాన్ ఆంధ్ర జగమంత తెలుగు కుటుంబం అనే భావనతో 2001 సంవత్సరము ఆగస్టు 4న దేవాలయ ప్రాంగణంలో పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించాం. ఈ 24 సంవత్సరాలలో అనేక విధాలుగా తర్వాతి తరాన్ని మనం స్పృశించడం జరిగింది. సిలికాన్ ఆంధ్రతో పాటుగా మనబడికి మీ ప్రయాణం ఎలా మొదలైంది? 2001లో మనబడి మొదలుపెట్టిన 2001లో సిలికాన్ ఆంధ్ర ప్రారంభించిన తర్వాత 6 సంవత్సరాల పాటు చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. సంస్కృతి నిలబడాలి, సంగీతం నిలబడాలి, సాహిత్యం నిలబడాలి అంటే ఆ పిల్లలకి భాష తెలియకపోతే వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకని వాళ్ళకి భాష నేర్పాలి. ఆ భాష నేర్పడం అంటే ఎలా నేర్పుతాము? ఒక పద్ధతి ప్రకారం నేర్పాలి. అంతకుముందు అనేక సంస్థలు ప్రయత్నం చేశాయి. అలాగే కొంతమంది వాళ్ళ ఇళ్లల్లో కూడా ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 4 సంవత్సరాల పాటు, తర్వాత 5 సంవత్సరాలకి మారింది, ఒక ప్రణాళిక ఏర్పరిచి ప్రతి సంవత్సరము వాళ్ళు కిందటి సంవత్సరం కంటే పురోగతి సాధించారు అనేటువంటిది తెలియజేయడం కోసం ప్రారంభమైనటువంటి మనబడి మొత్తం సంవత్సరంలో 150 మంది పిల్లలతో మొదలయ్యి ఈ విద్యా సంవత్సరంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పటికి 1,00,000 మంది పైన కూడుకుంటే వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. దాంట్లోంచి ఇంకా ఒక్కొక్కటి అంచెలంచెలుగా అనేక కార్యక్రమాలు వచ్చినాయి. అద్భుతంగా చెప్పారు ఆనంద్ గారు. ఆర్యా యూనివర్సిటీ ఆలోచన ఎలా వచ్చింది? కార్యరూపాన్ని దాల్చడానికి ఏం చేశారు? మనకి చిన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాను. గోడల మీద కొన్ని ప్రైవేట్ కళాశాలల వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పి రాసేవాళ్ళు. అంటే కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు. సో మనబడి ఒక 6 ఏళ్ల పాటు జరిగిన తర్వాత 2013లో భారతీయులకి అంటూ ఒక విశ్వవిద్యాలయం లేదు. అసలు ఒక విశ్వవిద్యాలయం పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటో, ఎలా పెడతారో, ఎక్కడ మొదలెట్టాలో ఏమీ తెలియదు. కానీ ఏదైనా సరితే ఒకసారి దిగితే కానీ లోతు తెలియదు అంటారు. కాబట్టి అలా దాని గురించి వివరాలు సేకరించి అలా మొదలైనటువంటి విశ్వవిద్యాలయం ఇవాళ 124 సంవత్సరాల ప్రవాస భారతీయుల చరిత్రలో భారతీయులు నెలకొల్పి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయము ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకి ఏ గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపు సాధించుకున్నటువంటి మొట్టమొదటి ఏకైక విశ్వవిద్యాలయము ఇంతకు ముందు సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయము, ఇప్పుడు పేరు మార్చుకుని ఆర్యా విశ్వవిద్యాలయం అయింది. అద్భుతం. కార్యరూపం దాల్చడానికి ఏమేమి చేస్తారు? ఒక విశ్వవిద్యాలయం ఈ దేశంలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కావాలి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలి, అలాగే దీనికి గుర్తింపునిచ్చేటువంటి సంస్థ వాస్క్ అక్రిడిటేషన్ కావాలి. ఇవన్నీ కూడా ఎంతో శ్రమతో కూడుకున్నవి. ఆర్థికంగా మనసులో ఉంటే సరిపోదు, ఆర్థికంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవసరమైనవి. అవి అందరికీ 6 నుంచి 8 ఏళ్ళు పడుతుంది ఈ అక్రిడిటేషన్ తెచ్చుకోవడానికి.
మనము 4 ఏళ్లలో తెచ్చుకోగలిగాము. మనం ప్రారంభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 2 శాఖలకి కూచిపూడి విభాగము, కర్ణాటక సంగీత విభాగము వాటికే అనుమతి ఇచ్చింది. ఇవాళ మనకి 8 విభాగాలు ఉన్నాయి, సర్టిఫికేటు, డిప్లొమా, మాస్టర్స్. ముఖ్యంగా తెలుగులో మాస్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన విషయం. అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పారు ఆనంద్ గారు. దీనికి కొనసాగింపుగా సంపద గురించి కూడా వివరిస్తారు. సంపద సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి మనబడికి మధ్యలో వచ్చింది. ఎలా వచ్చింది అంటే, భాష నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు, ధృవీకరణ పత్రాలు, సర్టిఫికెట్లు, పరీక్షలు ఎలా పెడతామో, సంపదకి మనం పాఠాలు చెప్పం కానీ ఒక రకంగా ఈ దేశంలో నిర్వహించేటువంటి SAT పరీక్ష లాంటిది అనుకోవచ్చు. వాళ్ళు కూచిపూడి నాట్యం చేయొచ్చు, నేర్చుకోవచ్చు, భరతనాట్యం నేర్చుకోవచ్చు, మృదంగం నేర్చుకోవచ్చు, వైలన్. వీటన్నిటికీ ఒక 2 సంవత్సరాల తర్వాత జూనియర్ సర్టిఫికేటు, మరొక 2 సంవత్సరాల తర్వాత సీనియర్ సర్టిఫికేటు విత్ కాలేజీ క్రెడిట్స్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తాం. సంపద అంటే వెల్త్, మన యొక్క సాంస్కృతిక సంపద అని అనుకోవచ్చు. సిలికానాంధ్ర మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ, అది కూడా ఇంతే 200 మంది స్టూడెంట్తో మొదలు పెట్టాము. ఇప్పుడు 9వ సంవత్సరం వచ్చేసరికి దాదాపుగా 3000 మంది పిల్లలు సంపదలో ఇవాళ చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతున్నారు. అద్భుతంగా ఉంది మీ ఆలోచన ఆనంద్ గారు. దీనికి కొనసాగింపుగా కూచిపూడిలో మీరు నిర్వహిస్తున్న సంజీవని ఆసుపత్రి గురించి కూడా మాకు తెలియజేస్తారు. సంజీవని ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యం. మనం బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ విద్య, వైద్యం 2 ప్రాథమిక హక్కులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా. కానీ భారతదేశంలో 2 కూడా చాలా ఖరీదైపోయి సామాన్య ప్రజలకి, దిగువ తరగతి ప్రజలకి అందుబాటులో లేకుండా పోయినాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో మరీ కష్టాలు పడుతున్నారు. అందుకని కూచిపూడి 6 శతాబ్దాల ఘన చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఒక 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది అన్న దాంట్లోంచి పుట్టింది. అనేక కష్ట నష్టాలు పడి ఇవాళ 2018 విజయదశమి నాడు ప్రారంభించాము. 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి వచ్చాము. వేలాది మంది రోగులకి చికిత్స అందించడం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కాపాడటం కూడా జరిగింది. హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, యాక్సిడెంట్స్, లేకపోతే స్నేక్ బైట్స్, ఆత్మహత్యా ప్రయత్నాలు అక్కడ ఉండటంతో మనం గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఉండటంతో సరి అయిన సమయంలో వైద్య సహాయం అందించడంతో వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొన్ని 100 మందిని పంపించగలిగాము. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అది సిలికానాంధ్ర అనేటువంటిది అమ్మ. ఆ అమ్మ యొక్క పిల్లలు మనబడి, సంపద, విశ్వవిద్యాలయం, సంజీవని, సంకల్ప, నాటకాలు వేయడానికి ఇట్లా అనేక మనం చేస్తున్నటువంటివి. అందరి సహకారంతో మీరు కూడా ఈ కుటుంబంలో సభ్యులే. నీలిమ గారు, మీరు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు. మనందరి సహకారంతో కలిసి పనిచేయడంతో అద్భుతాలు సాధిద్దాం. తెలుగువారు, భారతీయులు మీరు ఎక్కడున్నా సరే మీ అందరికీ ఈ కుటుంబంలోకి స్వాగతం. కలిసి మన పిల్లలకి, మన ముందు తరాలకి ఒక సాంస్కృతిక వారసత్వాన్ని వాళ్ళు సగర్వంగా తల ఎత్తి చెప్పుకునేలాగా కలిగించడానికి మన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ స్వాగతం పలుకుతూ, నీలమ్మ గారు మీరు మొదలుపెట్టినటువంటి ఈ దృశ్య మాధ్యమ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. ధన్యవాదాలు ఆనంద్ గారు. మీ ఆలోచనలు, ఆశయాలు పూర్తి చేయడానికి భగవంతుడు మీకు సర్వశక్తులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం నీలిమ గారు. ధన్యవాదాలు.